25వ తారీఖు ఆగస్టు నెల 2024 నుండి 31వ తారీఖు ఆగస్టు నెల 2024 వరకు ఈ వారం రోజుల యొక్క వార ఫలాలు మనం సశాస్త్రీయమైన పద్ధతిలో గోచార రీత్యా ఏ విధంగా ఫలితాలు రాబోతున్నాయి 12 రాసుల వారికి అనేటటువంటి విషయాన్ని సశాస్త్రీయంగా తెలుసుకునేటట్టు ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ప్రప్రథమంగా మేషరాశి వారికి కనుక మనం తీసుకున్నట్టయితే రవి సింహంలో సంచారం చేస్తున్నారు. కుజుడు 2 రోజులు వృషభంలోను 5 రోజులు మిథునంలోను సంచారం చేస్తూ ఉన్నారు. అలాగే బుధుని కనుక మనం తీసుకున్నట్టయితే కర్కాటకంలో సంచారం చేస్తున్నారు. శుక్రుని కనుక తీసుకున్నట్టయితే 2 రోజులు సింహంలోను 5 రోజులు కన్యలోను సంచారం జరుగుతోంది. ఇక గురువు వృషభంలో సంచారము, శని కుంభంలో సంచారము, రాహువు మీనంలోను, కేతువు కన్యలోను సంచారం జరుగుతోంది. ఇక చంద్రుడి విషయానికి వచ్చినట్టయితే మేష, వృషభ, మిథున, కర్కాటక రాశుల్లో ఈ వారం రోజుల్లో 4 రాశుల్లో ఆయన యొక్క సంచారం జరుగుతూ ఉన్నదండి. త్వరగా 1-2 రాశుల్లో సంచారం చేసేటటువంటివి స్వల్పకాలంలోనే ప్రయాణం చేసేటటువంటి గ్రహాలైనటువంటి రవి, కుజ, బుధ, శుక్ర, చంద్ర ఈ గ్రహాల యొక్క సంచారం వాటి గురించి ఫలితాలు మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇక చంద్రుడు 4 రాశుల్లో ప్రయాణం చేస్తున్నాడు. మేష, వృషభ, మిథున, కర్కాటక రాశుల్లో. అందుచేత 4 రాశుల్లో సంచారం 7 రోజుల్లో చేయటం వల్ల మనసులో ఒక రోజు ఒక రకంగా ఈ విధంగా మనసు ఒక స్థిరమైనటువంటి ఆలోచన లేకుండా జరుగుతూ ఉంటుంది. మనసంతా కూడా కొద్ది రోజులు ప్రశాంతంగా ఉంటుంది, కొంచెం రోజులు ప్రశాంతత లేకుండా ఉంటుంది. అలాగే మనసు కూడా కన్ని పనుల మీద కొన్ని రోజులు లగ్నం అవుతూ ఉంటుంది, కొన్ని రోజులు లగ్నం కాకుండా ఉంటుంది. లగ్నమైన రోజుల్లో మనసు మనకి ఒక పని మీద మనకు లగ్నం అయినప్పుడు చేసేటటువంటి పనిలో ఒక నాణ్యత అవి కనిపిస్తూ ఉంటాయి. అలాగే వ్యాపారానికి సంబంధించి కూడా కొన్ని చక్కటి ఫలితాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. బాగలేని రోజుల్లో కొంచెం అంతా చికాకుగా వ్యవహారం అంతా ఉంటుంది. ఈ విధమైన ఫలితాలు చంద్రుడి వల్ల వస్తూ ఉంటాయి. ఇక రవి కనుక మనం తీసుకున్నట్టయితే సింహంలో సంచారం చేస్తూ ఉన్నారు. రవి యొక్క సంచారము సింహంలో మనకి అంటే మేషం నుంచి 5వ రాశిలో సంచారం జరుగుతూ ఉన్నదండి. 5వ రాశిలో రవి యొక్క సంచారం గోచార రీత్యా శుభ ఫలితాలను ఇవ్వజాలదు. ఎంత స్వక్షేత్రమైనా ఇక్కడ స్వక్షేత్రమా, శత్రుక్షేత్రమా, మిత్రక్షేత్రమా, ఉచ్చ నీచ అనేటటువంటి భేదాలు గోచార ఫలితాలలో కనపడవండి. మనకి ఎన్ని సంఖ్యను బట్టే దాన్ని తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. మనకి ఋషీశ్వరులు అందించినటువంటి విధానం అదే. 5వ స్థానంలో రవి యొక్క సంచారం మనకి శుభ ఫలితాలను ఇవ్వజాలదు. అలాగే పిల్లలు అంటే ఏ విషయాల్లో మనకి సరి అయినటువంటి ఫలితాలు రావు అంటే ఫలితాలు ఇవ్వజాలడు అంటే అన్ని తీసుకున్నట్టయితే ఆయన యొక్క స్వభావం ఏంటంటే ఆరోగ్యం భాస్కరాది చేతు, ఆరోగ్య విషయాల్లో కొంచెం ఇబ్బందులు కలిగించేటువంటి విషయం ఉంటుంది. అలాగే 5వ స్థానం యొక్క ఫలితాలు ఏవైతే ఉన్నాయో అంటే సంతానం కొంచెము చదువులో వెనకబడటమో, లేకపోతే పిల్లలు గాయాలు తగిలించుకోవటమో, లేకపోతే పక్క పిల్లలతోటి ఏదో గొడవలు తీసుకురావటమో, చదువులో వెనకబడటము ఇత్యాది విషయాలన్నింటిలో కొంచెం వెనకబడేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే మనకి ఒక దైవభక్తి అనేటటువంటిది కూడా కొంచెము సరి అయినటువంటి ప్రదేశం కాదు. కాబట్టి మనకు గుడికి వెళ్దాం అనుకున్నప్పటికీ కూడా ఏదో పని తగిలి ఆ గుడికి ఆ టైంకి వెళ్ళలేకపోవటం ఈ వారం రోజుల్లో అటువంటి పరిస్థితులన్నీ కూడా ఈ రవి సంచారం 5వ స్థానంలో జరగటం వల్ల జరుగుతూ ఉంటుందండి. కుజుడు 2 రోజులు వృషభంలో అంటే ద్వితీయ స్థానంలోను తృతీయ స్థానంలోను సంచారం చేస్తూ ఉన్నారు. అంటే కుజుని యొక్క సంచారము 2లో ఉన్నప్పుడు కుటుంబంలో అంటే భార్య పిల్లల విషయంలో కొంచెం ఇబ్బందులు ఉండేటటువంటి విషయం ఉంటుంది. వారు మన మాట వినకపోవటం, మన మాట పొసగకపోవటం, పిల్లలు చెప్పిన మాట వినకపోవటము, గాయాలు తగిలించుకోవటము ఇట్లాంటివన్నీ ఉంటాయి. అలాగే కొంచెం రాబడి విషయంలో మొదటి 2 రోజులు కూడా మనకి అంటే 25, 26 తారీఖుల్లో కొంచెం రాబడి కూడా తగ్గేటువంటి అవకాశం మనకి కుజుని వల్ల పెరుగుతున్నది. తదుపరి 5 రోజులు మనకి మిథున రాశిలో అంటే 3వ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు. 3వ రాశిలో సంచారం వల్ల కుజుడు యొక్క ఫలితాలు చాలా బాగుంటాయి. అలాగే వారికి మీకు అందరి యొక్క సహాయ సహకారాలు వృత్తి ఉద్యోగాల్లో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, కుటుంబానికి అదే మన ఇంటి పక్కన ఉండేటటువంటి ఇతరులు కావచ్చు, ఎక్కడైనా వాళ్ళందరూ కూడా మీకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించడం జరుగుతూ ఉంటుంది. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా మనకి
ఈ కుజుని యొక్క తృతీయ స్థాన చలనం వల్ల అంటే మిథున రాశిలో సంచారం వల్ల జరుగుతూ ఉంటాయి. ఇక బుధుడిని తీసుకున్నట్టయితే బుధుడు సంచారం చతుర్థ స్థానంలో జరుగుతున్నదండి. చతుర్థ స్థానంలో బుధుని యొక్క సంచారం వల్ల మనకి అన్ని సుఫలితాలే ఉంటాయి. అంటే మీకు ఇంట్లో చక్కటి వాతావరణం ఉంటుంది, ఇంట్లో భార్యాబిడ్డలు అందరూ చక్కగా మీకు అనుకూలంగా ఉండటము, మీ మాటను కూడా వారందరూ గౌరవించటము, అలాగే వాహన సౌఖ్యము, ఇంటి గృహ సౌఖ్యము, ఇటువంటివన్నీ కూడా వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి, ఈ విధమైనటువంటివన్నీ కూడా పిల్లలు కూడా చదువుల్లో కొంచెం ముందుకు వెళ్ళటము, వ్యాపారంలో ముందుకి జరగటము, ఈ విధమైనటువంటి ఫలితాలని బుధుని యొక్క చతుర్థ స్థాన సంచారం వల్ల మీకు లభిస్తూ ఉంటాయి. ఇకపోతే గురుని యొక్క సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే గురుని యొక్క సంచారం ద్వితీయ స్థానంలో జరుగుతోందండి. ద్వితీయ స్థానంలో గురువు యొక్క సంచారం చాలా సుఫలితాలు ఇస్తూ ఉంటుంది. ఎందుకంటే మీ భార్యాబిడ్డలు మీ మాటను గౌరవించటము, చక్కగా మీరు చెప్పిన విధంగానే పిల్లలు కూడా ప్రవర్తించడము, పిల్లలు ఏ విధమైనటువంటి గాయాలు తగిలించుకోకుండా ఉండటము, చదువులో కూడా ఒక ముందు ఉండటము, అలాగే ధన విషయంలో కొంచెం రాబడి రావటము, ఈ విధంగా మనకి ద్వితీయ స్థానంలో మాట కూడా సౌమ్యంగా ఉండటము, ఇట్లాంటివన్నీ కూడా మనకి గురువు యొక్క సంచారం ద్వితీయ స్థానంలో అంటే వృషభంలో గురువు యొక్క సంచారము అంత సుఫలితాలు ఇస్తూ ఉంటుంది. ఇకపోతే శని యొక్క సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే కుంభంలో వక్రగతిలో సంచరిస్తూ ఉన్నారు. అంచేత అక్కడ మనకి దశమ స్థానంలో ఉన్నట్టుగా మనం ఫలితాలు చెప్పుకోవాల్సి ఉంటుంది. కొంచెం చిన్నపాటి ఇబ్బందులన్నీ ఉద్యోగం చేసేటటువంటి ప్రదేశంలో కావచ్చు, వ్యాపారం చేసేటటువంటి ప్రదేశంలో కావచ్చు, చిన్నపాటి ఇబ్బందులు కలిగించే అవకాశం ఉంటుంది. కొంచెం అలసటకి గురయ్యే అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. చేసిన పనిలో కొంచెం తృప్తి మీకు ఉండకపోవచ్చు, మీరు చేసినటువంటి పనిలో తృప్తి మీ బాస్ ఎవరైతే ఉన్నారో వారికి కూడా సంతోషాన్ని కలిగించలేకపోవచ్చు. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా మనకి దశమ స్థానంలో శని యొక్క సంచారం వల్ల జరుగుతూ ఉంటుంది. కొంతమందికి అయితే ఈ వారంలో పని కూడా ఏ పని చెయ్యకపోవటం, ఇంట్లో లేజీగా కూర్చోవాలి అనేటువంటి అభిప్రాయం కూడా కలిగే అవకాశం పుష్కలంగా కనబడుతూ ఉంటుంది ఈ విధమైనటువంటి గురుశని వల్ల. ఇకపోతే రాహు యొక్క సంచారము మీనంలో జరుగుతోంది. అంటే వ్యయస్థానంలో ఆయన యొక్క సంచారం వల్ల కొంచెం అనవసరమైనటువంటి ధన వ్యయము, అలాగే మాటల్లో తొందరపాటు, చేసే పనిలో నిదానం లేకపోవటము, ఇట్లాంటి ఈర్ష్య అసూయ ద్వేషాలు లాంటివన్నీ పుట్టుకు రావటము, ఇవన్నీ రాహు వల్ల జరుగుతూ ఉంటాయి. ఇక కేతు సంచారము కన్యా రాశిలో జరుగుతూ ఉన్నదండి. కన్యా రాశిలో కేతు యొక్క సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే షష్టమ స్థానంలో కేతు యొక్క సంచారం మనకి చాలా సుఫలితాలన్నీ ఇస్తూ ఉంటాడు కేతువు. అంచేత మీకు రావాల్సినటువంటి ధనాంగం ఏమైనా ఉంటే అప్పులు గిప్పులు రావాల్సి ఉంటే అవన్నీ వసూలు అవుతాయి. లేదు మీరు ఇవ్వాల్సి ఉంది ఎవరికో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఈ విధమైనటువంటి అలాగే కోర్టు వ్యవహారాలు అవన్నీ కూడా చక్కగా మీకు ఫరగా వచ్చే అవకాశం ఉన్నది. అలాగే శత్రువులు కూడా కొంతమంది వాళ్ళ ప్రభావం ఉంటారు. ప్రతి మనిషికి మీరు మంచివాళ్ళైనా కూడా కొంతమంది శత్రువులు ఉంటారు. మీ శత్రువుల యొక్క ప్రభావం వాళ్ళు ఏవో చేయాలని వాళ్ళు ప్రయత్నం చేసినా వాళ్ళ ప్రభావం మీ మీద ఏ విధంగానూ పని చెయ్యదు. ఎందుకంటే కేతువు షష్టమ స్థానంలో ఉండి మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాడు, రక్షిస్తూ ఉంటాడు. ఈ విధమైనటువంటి ఫలితాలు ఒక గ్రహం మంచి చేస్తూ ఉంటే మరొక గ్రహం చెడు చేస్తూ ఉంటుంది. ఈ విధంగా వారి యొక్క సంచారం వల్ల మనకి ఈ విధమైన ఫలితాలు వస్తూ ఉంటాయి. అందుచేత మీరు ఏమైనప్పటికీ కూడా నవగ్రహాలని లేదా తత్సంబంధమైనటువంటి ఎవరు ఏం చెప్పారు, కొంతమంది విష్ణు సహస్రనామం చెప్పారు, ఈశ్వరుడికి అభిషేకం చెప్పారు, సుందరాకాండ పారాయణ చెప్పారు, లేదా ఏది చెప్పినప్పటికీ మీకు ఏది వస్తే చేసుకోండి. ఏది రాలేదు ఆదిత్యాయ సోమాయ చదువుకోని వాళ్ళు ఎవరైనా ఉంటారు, ఇప్పుడు కొత్తగా నేర్చుకుంటే రాకపోవచ్చు 60 పళ్ళు పడ్డాక. అంచేత మన వారాల పేర్లు 7 రాహువు కేతువు కలపండి. ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయిచ గురు శుక్ర శని, ఇక్కడ వరకు వారాల పేర్లే. రాహవే కేతవే నమః. లేదు మీరు నవగ్రహాల చుట్టూ తిరిగేటప్పుడు అక్కడ బోర్డు మీద రాసి పెట్టుంటారు, తప్పకుండా అవి చదువుకోండి. మీకు అంతా శుభం జరుగుతుంది. ఆ ఫలితాన్ని మీ అనుభవంలోకి మీకే వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది, అందులో ఏమాత్రం సందేహం లేదండి. ఈ విధంగా చేసుకోండి, అంతా శుభం జరుగుతుంది. శుభం భూయాత్. 25వ తారీఖు ఆగస్టు నెల 2024 నుండి 31వ తారీఖు ఆగస్టు నెల 2024 వరకు వృశ్చిక రాశి వారికి వార ఫలాలు ఏ విధంగా ఉన్నాయనేది సశాస్త్రీయమైన పద్ధతిలో ఒకసారి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ఈ వృశ్చిక రాశి వారికి తృతీయంలో శని యొక్క సంచారంగా మనం చెప్పుకోవాలి. శని వక్రగతి మూలంగా తృతీయంలో శని యొక్క ప్రభావం చాలా
శుభప్రదంగా ఉంటుంది. అందరి దగ్గర, అంటే ఉద్యోగం చేసే స్థలంలో, వ్యాపార స్థలంలో, ఇంటి దగ్గర, ఇంట్లో కుటుంబ సభ్యులతో, కుటుంబ పక్కన ఉన్నటువంటి వారితో, అన్ని చోట్ల కూడా మీకు సహాయ సహకారాలు, అంటే మనసా వాచ కర్మణ, ఎవరినో మనం డబ్బులే అప్పడిగాం వాడు తప్పకుండా ఇస్తాడు. అవసరం వచ్చి ఊరికే జేబులో 100-1000 రూపాయలు పెట్టుకుని వాడిని 10 రూపాయలు అడగక్కర్లా. అలాగే కాదు, అవసరం వచ్చి ఎవరినో అడిగారు, తప్పకుండా మీరు ఎప్పుడు అడగినటువంటి మనిషి అని చెప్పేసి, లేకపోతే శని ప్రభావం వల్ల తృతీయంలో ఉండడం వల్ల మీకు ఆయన సహాయ సహకారాలు అందిస్తాడు. నాకు గుడ్డి అక్కర్లేదు లేవే, అసలు జరిగినప్పుడు ఈయన ఉంటాడు. ఈ విధంగా మనకి సహాయ సహకారాలు అందుతూ ఉంటాయి. ఈ విధంగా ఈ శని యొక్క ట్రీ సంచారం వల్ల. ఇకపోతే పంచమంలో రాహు యొక్క సంచారం వల్ల శుభప్రదమైనటువంటి ఫలితాలు మనకి లభించవండి. పిల్లలు కొంచెం చెప్పిన మాట వినకపోవటం, పిల్లలు ఆడుతూ పడిపోవటం, దెబ్బలు తగిలించుకోవటం, లేకపోతే ఎవరో పిల్లలు వాళ్ళు కొట్టుకుని అది పెద్దగా చిలికి గాలగా నవ్వటం, ఈ విధమైనటువంటివి ఉంటాయి. అలాగే పిల్లలు కొంచెం చదువులో, విద్యాభ్యాసంలో వెనకబడేటువంటి అవకాశం ఉంటుంది. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా పంచమంలో రాహు యొక్క సంచారం వల్ల జరుగుతూ ఉంటాయి. ఇకపోయినట్టయితే సప్తమంలో కుజుని యొక్క సంచారము 2 రోజులు, అష్టమంలో అంటే మిథునంలో ఒక 5 రోజులు ఆయన యొక్క సంచారం జరుగుతోంది. 7, 8 స్థానాలలో 2 స్థానాలలోనూ కూడా కుజుని యొక్క సంచారం వల్ల ఏ విధమైనటువంటి శుభఫలితాలు మనకు లభించవండి. అంచేత ఇక్కడ ఏంటంటే భార్యతో కీచులాడుకోవటం లాంటివి మొదటి 2 రోజులు జరిగితే, 8వ స్థానంలో కుజుడి వల్ల కొంచెం గాయాలు అయ్యేటువంటి అవకాశము, అట్లాగే కొంచెం పెద్దవాళ్ళని కొంచెం జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. ఆరోగ్య విషయంలో ఏమాత్రం శ్రద్ధ చేయకుండా చూసుకోవాల్సిన పరిస్థితులన్నీ 8వ స్థానంలో కుజుని యొక్క సంచారం వల్ల జరుగుతూ ఉంటాయి. ఇకపోతే అదే సప్తమంలో అంటే వృషభంలో, అంటే వృశ్చిక రాశి వారికి 7వ స్థానంలో గురువు యొక్క సంచారం జరుగుతోంది. తద్వారా ఇంట్లో, కుటుంబంలో భార్యాభర్తల మధ్యన అనురాగము, పిల్లలు కుటుంబ సభ్యులు, తల్లి తండ్రి, అత్త మామ, అన్న తమ్ముడు ఎవరైతే ఉన్నారో మన కుటుంబంలో ఉంటుంటారో రెగ్యులర్గా, వాళ్ళందరితోటి కూడా మనకి చాలా చక్కటి అనుబంధం ఏర్పడుతూ ఉంటుంది. అలాగే భాగస్వామ్యంలో కనుక మీరు ఏదైనా వ్యాపారం చేస్తూ ఉన్నట్టయితే, ఇద్దరు కలిసి వ్యాపారం చేస్తున్నారు, వాళ్ళ మధ్యన కూడా చాలా చక్కటి అనుబంధం ఏర్పడుతూ ఉంటుంది. వారి సహాయం మీకు, మీ సహాయం వారికి ఉంటుంటుంది. వారు మిమ్మల్ని ఏదో మోసం చేయాలని వారు కానీ, వారిని ఏదో మోసం చేయాలనేటువంటి ఆలోచన మీకు కానీ కలగవు. ఈ విధమైనటువంటి అభిప్రాయాలు లేకుండా చక్కగా మీ ఇద్దరికి జరుగుతూ ఉంటుంది. ఇక భాగ్యస్థానంలో బుధుని యొక్క సంచారం జరుగుతుందండి. భాగ్యస్థానంలో బుధుని యొక్క సంచారం శుభ ఫలితములను ఇవ్వజాలదు. మనం ఏవైతే భాగ్యంగా భావిస్తూ ఉన్నామో, చదువు విషయం కావచ్చు, ఆరోగ్య విషయం కావచ్చు, ధన విషయం కావచ్చు, కుటుంబ వ్యవహారాలు కావచ్చు, లేకపోతే వృత్తి వ్యాపారాలు ఏదైనా కావచ్చు, వీటన్నిటికీ కూడా మనకి బుధుని యొక్క సంచారం వల్ల ఆ భాగ్యస్థానంలో అంటే 9వ స్థానంలో బుధుని యొక్క సంచారం శుభ ఫలితములను ఇవ్వజాలదు. ఇకపోతే ఇక దశమ స్థానంలో శుక్రుడు ఒక 2 రోజులు, ఏకాదశ స్థానంలో ఒక 5 రోజులు శుక్రుని యొక్క సంచారం జరుగుతోందండి. ఈ 2 స్థానాలలోనూ కూడా, దశమ ఏకాదశ స్థానాలు 2 స్థానాల్లోనూ కూడా శుక్రుని యొక్క సంచారము చాలా శుభఫలితాలు ఇస్తూ ఉంటుంది. ఆదాయం బాగుంటుంది. దశమ స్థానంలో వృత్తి వ్యాపారాల్లో లాభాలు బాగుంటాయి. ఉద్యోగంలో చేసే దగ్గర మంచి గౌరవ ప్రతిష్టలన్నీ లభిస్తాయి. ఈ విధంగా 11వ స్థానంలో 5 రోజులు సంచారం చేసేటప్పుడు కూడా అన్ని లాభదాయకమైనటువంటివి. అలాగే మీకు ఈ లలిత కళలకు సంబంధించి ఏదైనా విషయం ఉన్నట్టయితే ఆ విషయాల్లో కూడా మీకు మంచి అవకాశం ఉంటుంది. అలాగే కళాకారులకి, సినిమా కళాకారులు కావచ్చు, టీవీ ఆర్టిస్టులు కావచ్చు, హరికథ బుర్రకథలు, లేకపోతే పల్లెటూరులో డ్రామాలు అని ఇట్లాంటి కళలు ఉంటూ ఉంటాయి. వాళ్ళందరికీ కూడా ఒక మంచి గుర్తింపు వస్తుంది. తద్వారా ఒకరు కొంచెం లాభం వచ్చేటువంటి అవకాశం కూడా చాలా బాగుంది. అవి మీ పేరు ప్రఖ్యాతి తెచ్చేటువంటి అవకాశం కూడా ఈ శుక్రుని యొక్క దశమ ఏకాదశ స్థానాల వల్ల మీకు మంచి ఫలితాలన్నీ ఏర్పడుతూ ఉంటాయి. ఇకపోతే దశమ స్థానంలో రవి యొక్క సంచారం చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. చేత ముఖ్యంగా ఉద్యోగం చేసేటటువంటి వారికి చాలా బాగుంటుంది. అలాగే ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి ఏవైనా మీరు ఏవో సర్టిఫికేట్కి అప్లై చేశారు, పాన్ కార్డు కావచ్చు, లేదా బర్త్ సర్టిఫికేటో, డెత్ సర్టిఫికేటో, మరొకటో రేషన్ కార్డు, ఏదో దేనికో అప్లై చేశారు, అటు నుంచి కూడా పూర్తి సహాయ సహకారాలన్నీ కూడా ఈ రవి దశమ స్థానంలో సంచరించడం వల్ల మీకు చక్కటి ఫలితాలన్నీ ఉంటాయి. అలాగే ఆరోగ్యం కూడా చాలా పక్కాగా చాలా బాగుంటుంది. ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది రవి యొక్క సంచారం దశమ స్థానంలో. ఇక
కేతు యొక్క సంచారం ఏకాదశ స్థానంలో జరుగుతోందండి. కేతు యొక్క సంచారం కూడా ఏకాదశంలో చాలా అద్భుతమైనటువంటి ఫలితాలన్నీ మనకి ఇస్తూ ఉంటుంది. ఇందాక మనకి శుక్రుడు ఏవైతే శుభ ఫలితాలు ఇక్కడ ఇస్తున్నాడు 11వ స్థానంలో అని చెప్పుకుంటున్నామో అవే ఫలితాలు మరింత ద్విగుణీకృతంగా కేతు అనేటటువంటి ఆయన మనకి ఈ వృశ్చిక రాశి వారికి చక్కటి ఫలితాలు ఇస్తూ ఉన్నాడు. చేత ఇక్కడ శుక్రుడు కేతువు కూడా మంచి ఫలితాలు ఇస్తూ ఉన్నారు. అలాగే దశమ స్థానంలో రవి కూడా మంచి ఫలితాలు ఇస్తూ ఉన్నారు. ఈ విధంగా చాలా చక్కటి ఫలితాలన్నీ కూడా వృశ్చిక రాశి వారికి ఈ వార ఫలితాలు లభిస్తూ ఉన్నాయి. చేత మీరు ఏదేమైనప్పటికీ కూడా నవగ్రహ మంత్రాలు మాత్రం వదలవద్దండి. ఎక్కువ గ్రహాలు మనకు అనుకూలంగా ఉన్నాయని చెప్పేసి మీరేమి ఎగిరి గంతేయక్కర్లేదు. ఎక్కువ గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయని కూడా మీరు డిసప్పాయింట్ అవ్వద్దండి. నిరాశ చెందవలసిన పని లేదు, సహజము. ఇది గమనించగలరు. శుభం భూయాత్. 25/8/2024 నుండి 31/8/2024 వరకు ధనురాశి వారికి వార ఫలాలు ఏ విధంగా ఉన్నాయనేటటువంటిది సశాస్త్రీయ పద్ధతిలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ఇక్కడ ధనురాశి వారికి ద్వితీయంలో శని భగవాన్ యొక్క సంచారంగా మనం చెప్పుకోవాల్సి ఉంటుందండి. ఎందుకంటే శని వక్రగతి మూలంగా ఇక్కడ ద్వితీయంలో ఉన్నట్టుగానే మనం భావించి చెప్పుకోవాలి. తద్వారా మనకు వచ్చే ఫలితం ఏంటంటే ఆయన అనుకూలమైనటువంటి ఫలితాలను నిపుజాలరు. అక్కడ కుటుంబంలో కొంచెం చికాకులు, కొంచెం ధనాదాయ రాబడి తగ్గటము, మాటలో కొంచెం కఠినత్వం పెరగటము, ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ ద్వితీయంలో శని యొక్క సంచారం వల్ల జరుగుతూ ఉంటుంది. ఇకపోయినట్టయితే చతుర్థంలో రాహు కూడా శుభ ఫలితాలను ఇవ్వజాలడు. కుటుంబంలో మనకు రావాల్సినటువంటి సుఖాలు ఏవైతే పొందుతూ ఉంటామో ఇంటి దగ్గర, ఆ వాహన విషయంలో కానీ ఇంటి విషయంలో కానీ, అలాగే మిగతా విషయాలు, అనారోగ్య విషయాలన్నింటిలో కూడా మనకి కొంచెం ప్రతికూలమైన ఫలితాలనే చతుర్థంలో ఉన్నటువంటి రాహు మనకి ఇచ్చే అవకాశం ఉంది. అలాగే కొంచెం త్వరగా ఈర్ష్య, అసూయ, ద్వేషాలన్నీ కూడా కలుగుతూ ఉంటాయి. మనం చూసినటువంటి ఎదురువాళ్ళకి కలిగే అవకాశం ఉంటుంది, వాళ్ళని చూసి మనకి కలిగే అవకాశం ఉంటుంది. ఇకపోతే షష్టమ స్థానంలో కుజుడు 2 రోజులు, సప్తమ స్థానంలో ఒక 5 రోజులు ఆయన యొక్క సంచారం చేస్తూ ఉన్నారు. షష్టమ స్థానంలో కుజుడు సంచారం చేసేటటువంటి 2 రోజులు మనకి అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. కాస్త ధనాదాయం బాగుండటము, మనకి రావాల్సిన డబ్బులు రావటము, మనం ఎవరికైనా ఇవ్వాల్సి ఉంటే ఇచ్చేయటం జరుగుతూ ఉంటుంది. ఇక సప్తమంలో కుజుడు వచ్చేటప్పటికి కొంచెం భార్యాభర్తల మధ్యన కొంచెము అభిప్రాయ భేదాలు, ఇలాంటి చిన్న చిన్న చిటపటలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఈ విధమైన ఫలితాలన్నీ కుజుడు 7వ స్థానంలో ఉన్న 5 రోజుల్లో జరిగే అవకాశం ఉంది. అలాగే బుధుడు యొక్క గురువు యొక్క సంచారం కూడా 6లో జరుగుతోంది. గురువు యొక్క సంచారం 6లో కూడా ఏ విధమైనటువంటి శుభప్రదమైన ఫలితాలు ఇవ్వజాలదు. మీకు రావాల్సిన డబ్బులు చేతికి అందవు. అలాగే శత్రువులు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఎవరు శత్రువో ఎవరు మిత్రువో తెలియదు. మిత్రులా నటిస్తూనే ఉండేటువంటి శత్రువులు కూడా ఉంటారు. తస్మాత్తు వాళ్ళ దగ్గర నుంచి కొంచెం జాగ్రత్తగా ఉండండి. అలాగే ధనకారకుడు కాబట్టి ఆయన కొంచెం ధనం కూడా ఎక్కువగా ఖర్చు అయ్యేటటువంటి అవకాశాలు స్పష్టంగా గోచరిస్తూ ఉన్నాయి. ఇక అష్టమంలో బుధుని యొక్క సంచారము కొంచెం శుభప్రదమైనటువంటి ఫలితాలు మీకు ఇస్తూ ఉన్నదండి. శుభప్రదమైన ఫలితాలన్నీ ఇస్తూ అష్టమంలో కొంచెం పెద్దవాళ్ళందరూ బాగుండటం, ఆరోగ్య విషయాల్లో కానివ్వండి, కొంచెం జాగ్రత్తగా ఏదైనప్పటికీ కూడా కొంచెం అష్టమ స్థానంలో ఉండటం వల్ల కొంచెం వ్యాపారం అది బాగుండటము, బుధుడు ఉండటం వల్ల వ్యాపారం బాగుండటం, ఆదాయం బాగుండటం అన్నీ జరుగుతూ ఉంటాయి. వృత్తిపరంగా కూడా కొంచెం అనుకూలమైన ఫలితాలే ఉంటాయి. ఇకపోతే భాగ్యస్థానంలో అంటే సింహంలో శుక్రుని యొక్క సంచారం అంటే 2 రోజులు, భాగ్యస్థానంలో 9వ స్థానంలో 2 రోజులు, 10వ స్థానంలో ఒక 5 రోజులు శుక్రుని యొక్క సంచారం జరుగుతోంది. ఆ 2 స్థానాలలోనూ కూడా శుక్రుని యొక్క సంచారం మీకు శుభప్రదమైనటువంటి ఫలితాలు ఉంటాయి. కుటుంబంలో మంచి వాతావరణము, అలాగే ఏదైనా మీరు కళాకారులు అయి ఉన్నట్టయితే వాళ్ళకి బాగుంటుంది. వాళ్ళందరికీ మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా మనకి శుక్రుని యొక్క సంచారము 9-10 స్థానాల్లో శుభబద్ధమైన ఫలితాలు ఉంటాయి. రాబడి బాగుండటము, ఆదాయం బాగుండటము, అనేక రకాలైనటువంటి శుక్రుడు మహాభోగకారకుడు కాబట్టి ఆ సుఖాలు అన్నీ అనుభవించాలంటే మిగతా గ్రహాలన్నీ ఒక ఎత్తు అయితే శుక్రుడు ఒక ఎత్తు. సుఖాలు ఇవ్వాలంటే మనుషులకి సుఖపడాలి అంటే శుక్రుడు బాగుండాలి. డబ్బులు బాగుండాలంటే ఒకరు బాగుండాలి. డబ్బులు బాగున్నంత మాత్రాన సుఖపడతాడనడానికి లేదు.
సుఖపడేవాడందరికీ డబ్బులు ఉండాలని లేదు. కానీ ఈ శుక్రుడు కనుక బాగున్నట్టయితే డబ్బులు ఉండని లేకపోయి మన కళ్ళ ముందు చాలామందిని చూస్తుంటాం. ఎప్పుడు జమ్ 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 అని ఉంటాడు, హాయిగా ఉల్లాసంగా ఉత్సాహంగా డబ్బులు ఖర్చు పెడుతూ తీస్తూ ఏంటో చేస్తాడో అర్థం కాదు. అవన్నీ శుక్రుడి వల్ల కలుగుతూ ఉంటాయి. ఈ ఫలితాలన్నీ కూడా మనకి ఇక్కడ 9, 10 స్థానాల్లో శుక్రుని యొక్క సంచారం జరుగుతూ ఉన్నాయి. ఇకపోతే 9వ స్థానంలో రవి యొక్క సంచారం జరుగుతుందండి. రవి యొక్క సంచారం 9వ స్థానంలో శుభప్రదమైనటువంటి ఫలితాలు ఇవ్వజాలదు. కొంచెము అనారోగ్య సమస్యలు కానివ్వండి, పెద్దవారి ఇంట్లో ఉన్నటువంటి పెద్దవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మనం జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కొంచెం ఆ ఆరోగ్య విషయంలో ముఖ్యంగా అంచేత కొంచెం కోపం ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. రవి యొక్క స్వభావం కాబట్టి ఆ విధంగా రవి యొక్క ప్రభావం ఈ విధంగా ఈ ధనురాశి వారి మీద కలుగుతూ ఉంటుంది. ఇకపోతే 10వ స్థానంలో కేతు యొక్క సంచారం జరుగుతోందండి. 10వ స్థానంలో కేతు యొక్క సంచారము అంత ఫలితాన్ని శుభప్రదమైనటువంటి ఫలితాలను ఇవ్వజాలదు. ఇక్కడ ఏంటంటే సామాన్యంగా మనకి ఇది గోచారంలో కానీ లేదు జాతకంలో కానీ రాహుకేతువుల విషయంలో ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే ఈ రాహుకేతువుల్లో ఒకరు అనుకూలిస్తే మరొకరు ప్రతికూలంగా ఉంటారు, ఒకరు ప్రతికూలంగా ఉంటే మరొకరు అనుకూలంగా ఉంటారు. ఇది జరుగుతూ ఉంటుంది సామాన్యంగా. కానీ ఇక్కడ మీకు ధనువు రాశి వారికి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో రాహు చతుర్థంలో ఆయన యోగించజాలడు. ఇక్కడ దశముల్లో ఉన్నటువంటి కేతువు కూడా యోగించజాలడు. కొన్ని పరిస్థితులు ఆ విధంగా వస్తూ ఉంటాయి. ఇక్కడ మాత్రము రాహువు కేతువు ఇద్దరు కూడా అనుకూలమైనటువంటి ఫలితాలను ఈ ధనురాశి వారికి ఇవ్వటం లేదు. ఈ విధమైనటువంటి ఫలితాలు మనం ధనురాశి వారికి చెప్పుకోవాలి. అంచేత ఏవి కంగారు పడద్దండి, నవగ్రహ జపం చేసుకోండి, చక్కటి ఫలితాలన్నీ మీ అనుభవంలోకి వస్తాయి. శుభం భూయాత్.